అండి ఈ సింపుల్ డిజైన్ అనేది ఈ షార్ట్ వీడియోలో చూసి నేర్చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా 5 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ అనేది తీసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని వన్ సైడ్కి ఇక్కడ మనకి కుట్టిన తర్వాత రెడీ అయ్యేసరికి 2 ఇంచెస్ వెడల్పు వస్తుంది అనమాట. ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోండి. ఇది మన బ్లౌజ్ సైజుని బట్టి ఎంత క్లాత్ పడుతుందో అంత క్లాత్ తీసుకొని ఇలా స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకోండి. దీన్ని సేమ్ బ్లౌజ్ కలర్లో కూడా కుట్టినా బాగుంటుంది, ఆపోజిట్ కలర్ అయినా బాగుంటుంది అనమాట. నేను శారీ కలర్ క్లాత్ తోటి అయితే వేస్తున్నాను. ఇలా కుట్టిన తర్వాత అవతల సైడ్కి అయితే ఇలాగైతే తిప్పేసేయండి. అప్పుడు ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. మెయిన్ క్లాత్ బయటకు వస్తుంది. ఇలా అయితే తీసేసి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా యువతల సైడ్కి డోరీ తిప్పిన విధంగా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ముందు వచ్చేసి మిషన్ వైపుకి ఒక కుచ్చు పెట్టండి, తర్వాత మన వైపుకి ఒక కుచ్చు, తర్వాత మిషన్ వైపుకి ఒక కుచ్చు, తర్వాత మన వైపుకి ఒక కుచ్చు. ఇలా సేమ్ లెంత్లో అన్నీ పెట్టుకుంటూ ఫస్ట్ మిషన్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్కి ఒక కుచ్చు పెట్టండి, మనం ఎటు సైడ్ ఉన్నామో అటు సైడ్కి ఒక కుచ్చు పెట్టారనుకోండి ఈ డిజైన్కి అయితే కరెక్ట్గా కుచ్చు అనేది మీకు వచ్చేస్తుంది. అన్ని గ్యాప్ లేకుండా దూరం రాకుండా దగ్గరగా ఇలా పెట్టుకుంటూ వచ్చేసి ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత రౌండ్ నెక్ అంటే రౌండ్ నెక్ ఏ నెక్కైనా సరే, ఇప్పుడు రౌండ్ నెక్ పెడుతున్నాం కదా, ఇలా పెట్టి దాన్ని రౌండ్గా స్టిచ్ వేసేయండి. చాలా తొందరగా అయిపోతుంది. పూసలు కుట్టాక దీని లుక్ తెలుస్తుంది అనమాట మీకు. ఇలా నెక్ మనం ఎలాగైతే కుట్టామో దాని మీద నుంచి కుట్టుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ కుట్టేసేయండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది కదా. దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అటు సైడ్ ఇటు సైడ్ ఇలా లాగి మిడిల్కి ఇలా లాగండి. మిడిల్లో ఒక పూస వేసి కుట్టేయండి. అంతే, మొత్తం పూసలన్నీ ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. చూస్తున్నారు కదా ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది అనమాట. మనకి అటు ఇటు కొనని తీసుకోవాలండి. బ్లౌజ్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ నుంచి, అంటే బ్లౌజ్ నెక్ ఉంటుంది చూడండి, అటు సైడ్ నుంచి ఫస్ట్ మిడిల్లోకి తీసుకోండి. ఇటు సైడ్ నుంచి ఒకటి, అటు నెక్ ఉన్న సైడ్, ఈ రెండింటిని ఇలా లాగి గట్టిగా లాగారు అంటే ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. అప్పుడు పూసని కుట్టండి అనమాట. అంతే, మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే అన్ని పువ్వుల్ని మధ్యలో పూస కుట్టుకుంటూ వచ్చేస్తే కంప్లీట్ అవుతుంది. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది అనమాట. ఎలా ఉంది డిజైన్? నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో అర్థమైందా అండి? మన ఛానల్